శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. మీన రాశి వారికి ఆగస్టు 12 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీన రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇంక ఇప్పుడు నెలకు వస్తే కనుక మీన రాశి వారికి రేపటి రోజున లక్ష్మీదేవి మరియు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభించబోతుందని చెప్పుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా మీకు అనుకూలమైన రోజులు, మంచి లాభాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. అలాగే మీరు జీవితంలో చూడండి కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి కూడా మీకు కొంతవరకు విముక్తి లభించి అనుకూలంగా మారుతుంది. కుటుంబంలో చిన్న చిన్న విషయాలు అయితే మీరు ఇంతవరకు డబ్బు పరంగా ఏదైనా కానీ ఆరోగ్యం పరంగా ఒక పెద్దవారి ఆరోగ్య పరంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే మాత్రం దీని గురించి మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ముందు రోజులు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి. అలాగే మీకు కొంతమంది శత్రువులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే జీవితంలో మీరు డబ్బును బాగా సంపాదించి ఒక మంచి పొజిషన్కి రావడం వల్ల, అలాగే మీకున్నటువంటి తెలివితేటలు, ధైర్యము, సమాజంలో మీకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు, వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఎక్కువగా మిమ్మల్ని అంటే దేశం అంటే మీ మీద ఉన్నటువంటి దేశం, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా బాగా కూడుకొని అదంతా కూడా ఒక శత్రుభావంతో ఏర్పరుచున్నారన్నమాట. కాబట్టి ఆ శత్రువు అనేది మీ మీద బాగా ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి వారి నుండి మీరు ఎంతైనా కానీ కొంచెం వారిని దూరం పెట్టి ఉండటం అయితే మంచిది తెలుసుకోండి. అలాగే మీరు చేసిన ప్రతి పనిలో కూడా రేపటి రోజు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. అలాగే ఇంట్లో కూడా ధనానికి సంబంధించిన సమస్యలు కొంతమేర తగ్గటం అయితే మీరు గమనిస్తారు. ఈ మీన రాశి వారికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఇప్పటి వరకు ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొన్నప్పుడు కూడా చాలా ధైర్యంతో నిలబడి ఉన్నారు. అయినా కూడా ఏంటంటే వీరికి ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా పెనవేసుకొని ఉంటాయని చెప్పొచ్చు. వీరు చిన్న చిన్న ఆనందాలు కూడా వీరి యొక్క ఆనందాల కోసం ఎప్పుడు కూడా వీరైతే త్యాగం చేస్తూ ఉంటారు. అంటే కుటుంబ బరువు బాధలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక వీరికి రేపటి రోజున ఎలాంటి ఆటంకాలు లేవండి. ఎలాంటి ఇబ్బందులు కూడా పెద్దగా కనిపించడం లేదు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం అయితే బాగా నడవబోతుంది. మంచి ఆదాయం కూడా రేపటి రోజున వ్యాపార పరంగా వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి జీవితం అయితే ఉంటుందండి. జీతాలు కూడా ఇంక్రిమెంట్ అవ్వడం మీరు చూస్తారు. ఇంకా టెన్షన్స్ కూడా రేపటి రోజున గురి కాసిన అవసరం అయితే లేదు. జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడినటువంటి అంటే దిశగా మీ జీవితం ఇప్పటివరకు సాగింది. కానీ ఇప్పటి నుండి మాత్రం మీ భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా మారబోతుందండి. అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైన దైవం ఎవరంటే దుర్గామాత. కాబట్టి రేపటి రోజు మీరు అమ్మవారు చక్కగా ఇంట్లో ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని చక్కగా పూజించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని ఏదైనా ఒక చిన్న బెల్లం ముక్క కానీ ఏమైనా తీపి నైవేద్యాన్ని పెట్టినట్లయితే ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు కానీ లేదంటే ఏదైనా ఇబ్బందులు కానీ సమస్యగా మీకు అనిపించినా కానీ అవి కూడా మీ నుండి దూరం అవుతాయన్నమాట. అమ్మవారికి అనుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్నటువంటి అమ్మవారైనా కానీ చక్కగా రేపటి రోజున అమ్మవారికి మీరైతే చక్కగా పూజ చేసుకోండి. ధూపదీప నైవేద్యాలతో పూజించుకున్న తర్వాత అష్టోత్తరాలు వీలైతే కుంకుమార్చన చేసుకోండి. ఇలా అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఎరుపు రంగు పుష్పాలతో మాత్రమే రేపటి రోజున పూజ చేసుకునేందుకు ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున మీకు రాత్రిలోపు మీకైతే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక వార్త వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి ఆ వార్త మిమ్మల్ని కొంచెం సంతోషపరిచేటువంటి ఆ వార్తేనండి. పెద్దగా ఇబ్బందికి గురికేటువంటి వార్త అయితే కాదు. మంచిగా రేపటి రోజున ఒక శుభవార్త అయితే మీ జీవితంలోకి సంభవించబోతుందని పూర్తిగా శుభవార్త అని చెప్పవచ్చు. అలాగే మీరు దేని గురించి అయితే ఆశలు పెట్టుకున్నారో దాని పట్ల మీకు కొంచెం ఒక మంచి పాజిటివేషన్స్గా కల్పించేటువంటి వార్తగా మీకైతే
ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త బాగుంటుంది. అలాగే రేపటి రోజున మీకు రియల్ ఎస్టేట్ పరంగా కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. విద్య, వైద్య, సాంకేతిక ఇటువంటి పరిశ్రమలకు సంబంధించి వారందరూ కూడా ఈ రాశి పరంగా రేపటి రోజున బాగుంటుంది. అనారోగ్య సమస్యలు కూడా రేపటి రోజున కొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు రేపటి రోజున ఈ రాశి వారికి రేపటి రోజున మీ జీవితంలో పొందలేనంత ఆనందాన్ని రేపటి రోజున మీరు పొందడం జరుగుతుందన్నమాట. అంటే మీ మనసుకి అనిపిస్తుంది ఒక భావన, చాలా రోజుల తర్వాత ఒక పీస్ఫుల్గా మేము చాలా చక్కగా ఆనందంగా గడిపామని చెప్పేసి ఒక భావన అనేది మీకు ఏర్పడుతుంది. అలాగే ఇక ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మీకు ఎదురైనా కానివ్వండి, మీకు బాధపడిన అవసరం అయితే లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారడం మీ కళ్ళారా చూస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళి చేసి ఉంటారో వారే మరలా తిరిగి మీ దగ్గరలోకి మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు రేపటి రోజున పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏం బాధ లేదు. అలాగే మిమ్మల్ని బాధ పెట్టే వారి గురించి కూడా పెద్దగా ఆలోచించకండి. ఎందుకంటే వారి గురించి మిగతాదంతా కూడా వారు చేసినటువంటి పనులు, వారు చేసినటువంటి అఘాయిత్యాలు, మీ మీద వాళ్ళు పెంచుకున్నటువంటి కుళ్ళు కుడంతరాలు ఇవన్నీ కూడా మీరు జోక్యం చేసుకోకుండానే మీ నుండి వారు దూరం అయిపోయే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీపై ఉంది. కాబట్టి వారికి వారే మీ నుండి దూరం అవుతారు. మీ మీద ఎటువంటి చెడు ప్రయోగాలు కూడా చేసేటువంటి అవకాశం లేకుండా పోతుందండి. అయితే రేపటి రోజున మీరు మరొక చక్కటి అంటే ప్రత్యేకమైనటువంటి పని ఒకటి చేయాలండి. అది కూడా ఏంటంటే రేపటి రోజున రేపు శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా శనీశ్వరుడి గుడికి వెళ్ళండి. చక్కగా శనీశ్వరుని దర్శించి శనికి ఇష్టమైన తైలాభిషేకం చేయించండి. అలాగే జీవితంలో ఏదైనా దరిద్రం ఉన్నా కూడా తొలగిపోతుంది, ధనలాభం కూడా కలుగుతుంది. ఇంట్లో మీకు ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. శనిదేవుని అనుగ్రహం తప్పకుండా ఎవరికైతే ఉంటుందో వారు ధనవంతులు అవుతారండి. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా రేపటి రోజున జారవించుకోకండి. అలాగే ముఖ్యంగా కొంతమంది మనుషులకు కూడా దూరం అవ్వాలండి. వారెవరు అనేది కూడా మీకు బాగా తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం దూరంగా ఉండండి. ముఖ్యంగా మీరు ఎస్ఆర్ ఈ 2 అక్షరాలతో ఉన్న వారితో కొంచెం దూరంగా ఉండండి. వారి వల్ల మీకు ఏదైనా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీకు వచ్చినటువంటి ఏదైనా చిన్న చితగా అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది రేపటి రోజున. కాబట్టి ఈ అక్షరాలతో పేర్లున్న వారితోటి రేపటి రోజున జాగ్రత్తగా ఉండండి. పనులు కనుక రేపటి రోజు మొదలు పెడితే కనుక మీకు రేపటి రోజు వాయిదా వేసుకోవడం అయితే మంచిదండి. అలాగే రేపటి రోజు మీకు సంబంధించి ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవచ్చు. కానీ రేపటి రోజు మీరు ఎరుపు రంగు బట్టలు వేసుకోవడం అయితే అన్ని రకాలుగా లాభదాయకం. అలాగే ప్రయాణ విషయంలో కూడా రేపటి రోజున కొంచెం జాగ్రత్త పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే స్నేహితులతో కలిసి ఏదైనా వినోదంగా చక్కగా ఆటలాడము, వాళ్ళతో కాసేపు ముచ్చలాడడం ఇటువంటి చేస్తారనమాట. వారితో టైం అనేది స్పెండ్ చేయడం అనేది మీ రేపటి రోజున మీ మనసుకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే కొంతమంది మనుషులు కూడా రేపటి రోజున మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే వారి ద్వారా మీరు ఏదైనా కానీ కొంచెం కన్నీరు పెట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి మాటలు మీ మనసు కొంచెం హత్తుకునే విధంగా మీకు ఏదైనా కొంచెం బాధ కలిగే విధంగా ఉండవచ్చు. కాబట్టి మీ యొక్క దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే ఇంట్లోనే ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంచెం జాగ్రత్తగా మాట వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి మీకు నచ్చినటువంటి విషయాలు ఏదో ఒకటి మాట్లాడడం వల్ల మీకు కొంచెం బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఎవరితో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి. వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకొని వారి ద్వారా ఒక మాట పడకండి. అలాగే ఒక మాట అన్న తర్వాత కూడా ఎక్కువగా టెన్షన్ కోపానికి గురి కాకుండా మీరు రేపటి రోజున మనసును కొంచెం రిలీఫ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. యోగా లాంటివి చేసుకోండి. అలాగే ఇంట్లో దీపాలను దగ్గర ఉన్నటువంటి దేవాలయ దర్శనం వల్ల రేపటి రోజున మీ మనసు కొంచెం బాగుంటుంది. అలాగే మీ ముందుకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం కూడా రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవచ్చు. అంటే మీకు తగినటువంటి విధంగా అంటే ఏదైనా కానీ మీ పనిలో ఒక మంచి పాజిటివేషన్స్ మీరు చూడటం కానీ, లేదంటే వివాహాలకు సంబంధించిన చర్చలు మీకు పాజిటివ్ అనిపించడం కానీ, దీనికి సంబంధించినటువంటి చర్చల్లో కూడా మీకు కాస్త రిలీఫెన్స్ అనేది బాగా అంటే చాలా రోజుల తర్వాత వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నప్పుడు కూడా మీకు ఆ సంబంధం నచ్చక వెనక్కి వెళ్ళిపోవడము వంటివంటి జరుగుతూ ఉంటాయి కదండి. ఎవరైతే వివాహానికి సంబంధించిన చర్చలు జరిపే వారికి రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. మీకు ఒక మంచి సంబంధం అయితే కుదరబోతుంది. మీ జీవిత భాగస్వామి అంటే వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళటము, ఇరు కుటుంబాల మధ్య నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీ యొక్క వివాహాలకు సంబంధించిన వారికి ఎవరైతే సెట్ చేస్తూ ఉన్నారో వివాహానికి సంబంధించిన వారికి మంచి శుభవార్తలు అయితే అందేటువంటి అవకాశాలు కనిపిస్తాయి.
కనిపిస్తున్నాయి. అలాగే సంతాన పరంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు కొంచెం సంతాన పరంగా పిల్లలు మీకు ఎదురు తిరిగి మాట్లాడడం కానీ ఏదైనా మీకు సంబంధించినటువంటి విషయాలకు వారికి పెద్దగా నచ్చకపోవడం కానీ జరుగుతాయండి. దీని గురించి పెద్దగా ఆవాల్సిన అవసరం అయితే లేదు. ముందు రోజుల్లో కూడా వారు మీ ప్రేమను అలాగే మీ క్రమశిక్షణను అలాగే మీరు చేస్తున్నటువంటి కృషిని వారందరూ కూడా తప్పగా అర్థం చేసుకుంటారు. తిరిగి మరలా మీ యొక్క పనితీరును అలాగే మీ ప్రేమను అలాగే మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకొని తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఈ విషయంలో పెద్దగా బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే దూరం చేసిన కొన్ని బంధాలు కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మిత్రులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, లేదంటే మీ జీవిత భాగస్వామి, లేదంటే సోదర వర్గం, ఇటువంటి ఏదైనా కానీ ఒక బంధం అనేది రేపటి రోజున మీ లైఫ్లోకి తిరిగి రాబోతుందని చెప్పుకోవచ్చండి. మీరు మాత్రం కూలిపోకండి. ఆ యొక్క బంధం అనేది తిరిగి మరలా మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మీకంటే ఇప్పుడు ఎవరికైనా అంతే కదండి, ఎవరైనా మనకి దూరం అయినప్పుడు మన జీవితంలో మళ్ళీ తిరిగి వాళ్ళు వస్తున్నప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం. ఆ బంధం అనేది మన నుండి దూరమైన తర్వాత మరలా ఆ బంధం మనకు తెలియకుండానే మన ఊహకు అందకుండా విధంగా మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకి ఒక పాజిటివ్స్ అనేది అలాగే ఒక రిలీఫెన్స్ అనేది ఏర్పడుతుంది అనమాట. అలాగే మీకు కూడా రేపటి రోజున తిరిగి మీ జీవితంలోకి ఆ బంధం రావడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా ఉంటారన్నమాట. మరి తెలిసినా కాదండి మీన రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.